హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాంప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కోఆప్షన్ మార్గం గంగాధర్, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, పొట్ట రాజేశ్వర్, ముఖీం, సలీం, బత్తుల భరత్, నరేష్, పొట్ట ప్రేమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఇందిరాగాంధీ గారి 107వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గరీబీ హఠావో అనే నినాదంతో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా భూసేకరణ చేసి పేదలకు భూమి పంచడం కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం. అంతరిక్షానికి పంపినటువంటి మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. ఏదైతే అంతరిక్షానికి ఫస్ట్ టైం మనం ఏదైతే ఆ మిసైల్ పంపడం జరిగిందో వారి హయాంలో జరగడం జరిగింది. అదేవిధంగా అణుబాంబు తయారు చేసింది కూడా మన ఇందిరాగాంధీ గారి హయాంలోనే. అదేవిధంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం సాధించింది కూడా ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరగడం జరిగింది. వారు స్వాతంత్ర పోరాటంలో 8 నెలలు జైలుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ మధ్యనే ఇందిరమ్మ ఇండ్లు కూడా నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని కూడా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మేము ఈరోజు ఇందిరాగాంధీని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది.